టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఏ ఇంట్లోనైతే నిత్య పూజ జరుగుతుందో ఆ ఇల్లు సకల సౌభాగ్యాలతో విరాజిల్లుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. సర్వశక్తివంతుడైన దేవుడి విషయంలో మనం ఏం చేసినా నియమానుసారంగానే జరగాలని శాస్త్రవచనం. అటువంటి నియమాలలో బహిష్టు నియమాలు కూడా ఒకటి. నేటి కాలంలో చాలామంది ఆడవారు ఇళ్లలో బహిష్టు నియమాలు పాటించడం లేదు. అటువంటప్పుడు ఇళ్లలో నిత్య పూజలు చేసుకోవచ్చా? బహిష్టు అయిపోయిన 5 రోజుల తరువాత ఎటువంటి సంప్రోక్షణలు చేయాలి వంటి సందేహాలు చాలామందికి ఉంటాయి. మరి ఆ విషయాలు తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఒకప్పుడు ఆడవాళ్లకు బహిష్టు వస్తే వారిని ఒక పక్కన కూర్చోమని చెప్పి వారికి పూర్తి రెస్ట్ ఇచ్చేవారు. అందుకు 2 ప్రధాన కారణాలున్నాయి. ఒకటి, ఆ సమయంలో ఆడవాళ్ల మెంటల్ మరియు ఫిజికల్ హెల్త్ చాలా వీక్గా ఉంటుంది. ఆ సమయంలో ఆడవాళ్లు కొన్ని పనులు చేయడం వల్ల దాని ప్రభావం వారి జీవితాంతం అనుభవించాల్సి వస్తుందనే ఆరోగ్యపరమైన చిక్కులను మన ఋషులు ముందే గుర్తించి ఆ 5 రోజులు వారికి పూర్తి రెస్ట్ ఇవ్వాలనే సంస్కృతిని తీసుకురావడం జరిగింది. ఇక రెండవ కారణం, నేటి కాలంలో లాగా అప్పుడు ఆడవాళ్లకు శానిటరీ ప్యాడ్స్ వంటివి అందుబాటులో లేవు. ఆ సమయంలో వారికి రక్తస్రావం అయ్యి ఇల్లంతా మైల అయ్యే అవకాశం ఉంది. అందుకే ఆ 5 రోజులు వారిని ఒక పక్కన కూర్చోమని చెప్పేవారు. ఇలా బహిష్టు సమయంలో స్రవించిన వాటిని మనం నేరుగా తాకినా, ఆ స్రావాలు అంటుకున్న బట్టలను తాకినా ఆ మైల మనకు కూడా అంటుకున్నట్లవుతుంది. మైలతో దేవుడి పూజ చేయకూడదు కాబట్టి ఆ 5 రోజులు ఆడవారిని ఇంట్లో తిరగనిచ్చేవారు కాదు. అయితే నేటి కాలంలో ఆడవారు ఈ బహిష్టు నియమాలు పాటించకుండా ఇంట్లో అన్ని గదులలో తిరగడం, వివిధ రకాల పనుల నిమిత్తం బయటకు వెళ్ళిపోవడంతో నిత్య పూజల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించి తీరాలని సిద్ధాంతులు చెబుతున్నారు. ఒకప్పుడు ఇళ్లలో దేవుడి గదులు ప్రత్యేకంగా ఉండేవి. నేడు ఆ సదుపాయం అన్ని ఇళ్లలో కనబడటం లేదు. దేవుడి గది ప్రత్యేకంగా ఉన్నవారు బహిష్టులో ఉన్న ఆడవారిని ఆ గది సమీపంలోకి రాకుండా చూసుకోవాలి. అలాగే దేవుడి పూజకు వాడే ఏ వస్తువును వారు తాకకుండా చూసుకోవాలి. నిత్య పూజ చేయడానికి వినియోగించే కొన్ని మడి వస్త్రాలను కూడా ప్రత్యేకంగా ఉంచి వాటిని ఎవరూ తాకకుండా చూసుకోవాలి. బహిష్టు ఉన్న సమయంలో కూడా ఆడవారు నిత్య పూజ చేయాలని అనుకుంటే ముందుగా తలస్నానం చేసి ఇంట్లో మరే వస్తువును తాకకుండా మడి వస్త్రాలు మాత్రమే ధరించి దేవుడి పూజకు కావలసినవన్నీ సిద్ధం చేసుకుని ఆ తరువాత పూజ చేయవచ్చు. ఇలా దేవుడి గది వేరుగా లేనివారు, ముందు చెప్పిన నియమాలు పాటించడం కష్టంగా ఉన్నవారు ఆ 5 రోజులు పూజ చేయకపోవడమే ఉత్తమం. ఆ 5 రోజులు ఇంట్లోని వారు దేవుడి గది దగ్గరకు వెళ్ళడం, అక్కడ సామాన్లను ముట్టుకోవడం వంటివి చేయకపోవడం మంచిది. ఇక ఆ 5 రోజులు పూర్తయిన తరువాత ఆ సమయంలో వాడిన బెడ్షీట్లు, టవల్స్, బట్టలు, డోర్ కర్టెన్స్ వంటివి అన్నీ వాష్ చేసుకుని తిరిగి వాడుకోవాలి. ఇంటిని కడిగి ముగ్గులు పెట్టి అందంగా అలంకరించాలి. అలాగే ఇంట్లో ఉన్నవారంతా తలస్నానం చేసి దేవుడి గదిలో ఉన్న సామాన్లన్నీ శుభ్రం చేసి ఆ తరువాత పూజ చేసి ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి.